25,000 నజరానా యాక్సిడెంట్ బాధితులకు సాయం చేసిన వారికి రాహ్వీర్గా గుర్తించి నగదు బహుమతి అందజేస్తాం. బాధితులకు ఆసుపత్రిలో 7 రోజుల పాటు ఉచిత చికిత్స కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటూ చూస్తున్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి, దీని గురించి 100% తెలుసుకోవాలి. ఎస్, యాక్సిడెంట్ బాధితులను కాపాడితే 25,000 ప్రోత్సాహకం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఇప్పుడు జనరల్గా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఆ బాధితులను కాపాడితే వాళ్ళకి 25,000 ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. దాంతో పాటుగా ఏం జరుగుతుందండి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సాయం చేస్తే వారికి 25,000 నగదు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి. రెండోది, ప్రమాదాలు జరిగినప్పుడు హెల్ప్ చేసేందుకు ప్రజలు సంకోచిస్తారు, కానీ బాధితులను కాపాడాలి. అలా చేసిన వారిని రాహ్వీర్గా గుర్తించి 25,000 నగదు బహుమానం అందజేస్తామని గడ్కరీ తెలిపారు. అదేవిధంగా సకాలంలో చికిత్స అందిస్తే ఏటా 50,000 వరకు ప్రాణాలు కాపాడవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ దిశగా ప్రోత్సహించేందుకు యాక్సిడెంట్ బాధితుల ట్రీట్మెంట్ ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ ఆసుపత్రిలో బాధితులు అడ్మిట్ అయినా సరే ఆ హాస్పిటల్కు 7 రోజుల ట్రీట్మెంట్ ఖర్చు కోసం 1.5 లక్షలు ఆసుపత్రికి ప్రభుత్వం అందజేస్తుంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే ఆ ప్రాంతాలు గుర్తించేందుకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేశాని ఈ కమిటీ 2 నెలలకోసారి కలుస్తుందని తెలిపారంటూ చూస్తాం. నిజంగా నితిన్ గడ్కరీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు 2 రకాల ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాద బాధితులను కాపాడాలంటే కొంత భయపడుతూ ఉంటారు. సో కాపాడితే గనక 25,000 ఇస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇట్లా 25,000 ఇట్లా కాపాడితే ఏమైతే సంవత్సరానికి దాదాపు 50,000 ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పేసి ఒక ప్రభుత్వం యొక్క సర్వే అంచనా. దాంతో పాటుగా ఎక్కడ నియర్ బై హాస్పిటల్ ఎక్కడ కూడా ఇమ్మీడియట్గా తీసుకపోతే 7 రోజుల పాటుగా ఉచిత చికిత్స, ఆ ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత చికిత్స అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందట. దానికి సంబంధించి 1.5 లక్షలు అంటే ₹1,04,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఎవరికి, హాస్పిటల్ వాళ్ళకి. సో ఈ 2 చేయడం వల్ల ప్రమాదాల బారిన పడిన వారిని ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే కాపాడడం కూడా ముందుకు వస్తూ ఉంటారు యువత అంతా కూడా. సో దాని ద్వారా వాళ్ళకు కూడా 25,000 ప్రకటిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఇది అందరూ కూడా ఇది ఒక మంచి పథకం కాబట్టి దయచేసి అందరూ కూడా దీని ద్వారా చాలామంది ప్రమాద బాధితులను కాపాడి వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.